సో చూడండి ఎంత సూపర్గా ఉన్నాయి కదా ముక్కలు, నిజంగా అద్దరిపోతుంది. ఇంకా ఎవరైనా ఇట్లా మంచింగ్ అసలు చెప్పకూడదులే, అన్నంలో గినవునా అద్దరిపోతుంది మటన్ గీ రోస్ట్. సూపర్ ఎమ్మి ఉంటుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయాల. చూస్తున్నారు కదా ఎంత బాగుందో మటన్ గీ రోస్ట్. మమ్మీకుంటున్నా ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఆహాహాహా, ఒక్క చుక్క నూనె లేకోకుండా ఓన్లీ గీతోనే అనమాట ఈ గీ రోస్ట్, మటన్ గీ రోస్ట్ చాలా బాగుంటుంది. మ్యారినేట్ చేసి చేసిన. సో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ రెసిపీ. నచ్చితే ఒక లైక్ చేయండి. అసలు చూసుకోవచ్చు ముక్కకి ఎంత బాగుందో మసాలా. ఇట్లా అంటే మనం మరీ సపరేట్గా మనకి గ్రేవీ ఉండదు అనమాట, ముక్కనే రైస్లో కలుపుకొని తినేదన్నమాట. చాలా బాగుంటుంది. సో ఫైనలీ మన మటన్ గీ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది. హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా వినాయక చవితి అయిపోయింది, 1 month అయింది కదా మనం ఏమి తినక. సో ఈరోజు అయితే మటన్ తెచ్చినారు, చూసుకోవచ్చు మీరు. ఇంట్లోకి అయితే మటన్ తెచ్చినారు. నేనైతే మమ్మీతో కొంచెం తీసుకొని మటన్ గీ రోస్ట్ అయితే చేయబోతున్నా అనమాట. సో ఫస్ట్ అయితే మమ్మీతోనే కట్ చేయించుకున్నాను ముక్కలు. సో చూసుకోవచ్చు మీరు, మొత్తం గీతోనే చేయబోతున్నా మటన్ గీ రోస్ట్ అనమాట. సో అందులోకి 2 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, అండ్ చూసుకోవచ్చు 1 స్పూన్ మిరియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెష్ మటన్ అనమాట. నేను ఎట్లా చేస్తానో కూడా చూపించేస్తాను అనమాట మటన్ గీ రోస్ట్ని. ఈజీగా సింపుల్గా మన ఇంట్లో మసాలాలేను. సో ఇది కొంచెం కట్ చేసుకోవాలి, కట్ చేసుకున్నాక చూపిస్తా. సో మనం వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి అవన్నీ. అలాగే ఇప్పుడు కొంచెం ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు 1/2 లెమన్ అయితే పిండుకోవాలా. చాలా బాగుంటుంది మటన్ గీ రోస్టు. ఓవర్ స్టెప్స్ లేకోకుండా సింపుల్గా అనమాట. ఇప్పుడు 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఇంకొంచెం పడుతుంది అనుకుంటా కారం పొడి. సో దీన్ని నీట్గా మ్యారినేట్ చేయాలా. అండ్ పెరుగు తీసుకొచ్చి మ్యారినేట్ చేస్తా, ఓకేనా. చూడండి మనం వేసుకున్నాం కదా ఫ్రెష్ కొత్తిమీర, కరివేపాకు, మసాలాలన్నీ అనమాట. సో అందులోకే కొంచెం అంత యాలక్కుల పొడి వేసేసుకోవాలన్నమాట. అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసేసుకోవాలా. అలాగే కొంచెం గరం మసాలా. ఇంకా మనం మటన్ గీ రోస్ట్ చేస్తున్నాం కాబట్టి గీ కొంచెం. సూపర్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓల్డ్ వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూడండి. అండ్ ఇప్పుడు మనం మటన్ గీ రోస్ట్ అయితే చేస్తున్నాం కదా, అద్దరిపోతుంది అనమాట. సో కొంచెం అంత పెరుగు వేసుకుంటున్నాను, మరీ ఎక్కువ కాదు, కొంచెమే. సో ఇంక ఇప్పుడు దీన్ని నీట్గా మ్యారినేట్ అయితే చేసి పెట్టుకుందాము. దీన్ని కొంచెం సేపు మంచిగా ఫ్రిడ్జ్లో అన్నా లేకుంటే బయట అన్నా పెట్టేసిన తర్వాత ఇంకేమీ వేసేది లేదనమాట. ఉప్పు ఒకటే కొంచెం చూసుకొని ఏమంటారు ప్యాన్ మీద పెట్టేసేసుకోవడమే. సో అది అనమాట మటన్ గీ రోస్ట్ అయితే అద్దరిపోతుంది ఈరోజు. మీరే చూస్తారు కదా రెసిపీ ఎంత బాగుంటుందో. ఇంకా ఇది నేను జస్ట్ మీకోసమే మీకు రెసిపీ చూపించడానికి అనమాట. మమ్మీ అయితే ఇంక ఇక్కడ రా మమ్మీ, మమ్మీ 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 రా మమ్మీ, కొన్ని ఆనియన్స్ వేస్తావు అట్లే రా మమ్మీ, మమ్మీ రా మమ్మీ. చూడండి ఎంతగా పొంగిపోలో మా మమ్మీని వీడియోలు చేసేకి. మీరేమో మీ మమ్మీ చాలా ఇన్నోసెంట్ అంటారు. స్మెల్ అయితే అద్దరిపోయింది మటన్. అబ్బబ్బబ్బబ్బా చూసుకోవచ్చు. మమ్మీ ఇక్కడ రా మమ్మీ. ఇదో ఇది మటన్ గీ రోస్ట్ కోసం నేను మ్యారినేట్ చేస్తాను. ఇది ఇప్పుడు మా మమ్మీ మటన్ చూపిస్తుంది, చూపి మమ్మీ. ఇది మా మమ్మీ చేస్తుంది. ఏం చేస్తావు మమ్మీ మటన్తో? మటన్ కూర పులావ్ అనమాట. కొన్ని పచ్చి ఆనియన్స్ వేస్తావా మాకు?
ఓకే, థ్యాంక్ యూ మమ్మీ. సో ఇది గైస్, దీన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసి మళ్ళీ మనం రోస్ట్ చేసుకుందాం. ఓకేనా? అప్పుడు వచ్చి చూపిస్తా. ఓకే, వెయిట్ చేయండి, స్టే ట్యూన్. హలో, ఆఫ్టర్నూన్ అయిపోయింది. మనం పొద్దున మ్యారినేట్ చేసుకున్నాం కదా, అది మటన్ అయితే ఇదే అనమాట. బాగా మ్యారినేట్ అయింది, చూసినారా? వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసేసింది. ఇంకా ఇప్పుడు మనం రండి, సింపుల్గా నేను పొద్దున్న చూపించినాను కదా, అవన్నీ వేసుకోండి. ఒకవేళ 1-2 తక్కువైనా ఏం కాదు, అంటే ఉన్నదానిలోనే చేసుకోవాలా. మనం ఇంట్లో చేసుకుంటున్నాం, మనం అమ్మడానికి కాదు కాబట్టి. ఇంకా రండి, ఇప్పుడైతే నేను మంచిగా అయితే ప్యాన్ అయితే కడిగి పెట్టేసుకున్నాను రెడీగా. సో కొంచెం ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మనము తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసేయండి. ఇంకా రండి స్టార్ట్ చేసేద్దాం. ఈజీగా అనమాట, సింపుల్గా. చాలా మంది చాలా ప్రాసెస్ ఉంటుంది, అట్లా కాదు, మనది చాలా సింపుల్ ప్రాసెస్. కాకపోతే సర్ప్రైజ్ ఏంటో తెలుసు కదా, మనం మటన్ని ఆయిల్తో కాదు గీతో చేయబోతున్నాం. మటన్ గీ రోస్ట్. దానికోసం ఫస్ట్ ఒక 2 స్పూన్ల గీ అయితే వేసుకోవాలి ప్యాన్లో. ఇంకా కరివేపాకు అవన్నీ మనం ఆల్రెడీ మ్యారినేషన్లోనే పెట్టుకున్నాం కాబట్టి అవసరం ఏం లేదు. అవన్నీ మళ్ళీ అంటే వేయాల్సిన పని లేదు, మ్యారినేషన్లో వేసుకున్నాం కాబట్టి. వేసుకోకపోతే వేసుకోవాలా. సో అది సంగతి. నేనైతే ఒక 2 స్పూన్స్ గీ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ అయితే వేసేసుకున్నాము. సింపుల్. పొద్దున్నుంచి బాగా మ్యారినేట్ చేసాం కాబట్టి బాగా మ్యారినేట్ అయిపోయి ఉంటుంది. అండ్ ఆల్సో ఇంక ఇప్పుడు మనం మంచిగా దీన్ని వేయించుకుందాం. మీకు తెలుసు కదా, మటన్ కొంచెం టైం తీసుకుంటుంది, బట్ టేస్ట్ మాత్రం హెవెన్ అనమాట. అంత బాగుంటుంది. మీరు చూసుకోవచ్చు మ్యారినేషన్ చేసిన తర్వాత ఎంత మంచిగా ముక్క అనేది మెత్తబడిందో. సో అది సంగతి అనమాట. సో దీన్ని ఫస్ట్ మనం ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలా. ఆ తర్వాత మీడియంలో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలా. వాటర్ ఏమి వేయము, అందులోనూ మటన్ కూడా బాగా వేగల కాబట్టి. గీ రోస్ట్ అంటే తెలుసు కదా, డ్రైగా అండ్ కొంచెం మెత్తగా. సో కాబట్టి కొంచెం టైం పడుతుంది. టైం పడినా కానీ రెసిపీ మాత్రం అదిరిపోతుంది. సో దీన్ని ఇంకొంచెం సేపు అంటే ఒక 5 మినిట్స్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూపించేస్తా. ఎందుకంటే ట్రైపోడ్ ఇరిగిపోయింది, మనం చేత్తో తీస్తానమ్మా. సో నేను ఇంకా ఫోన్ పట్టుకొని చేత్తో అయితే వేయించలేను. ట్రైపోడ్ కొత్తది కొనే వరకు ఇదే కష్టం అనమాట మంది. సో దీనైతే ఒక 5 మినిట్స్ మంచిగా గీలో అనేది హై ఫ్లేమ్లో వేయించి తర్వాత మీడియంలో పెట్టి ఇంకా నెక్స్ట్ ఏమేమి వేస్తానో చూపిస్తా. ఆల్మోస్ట్ ఏం వేయను, ఉప్పు ఒక్కటి చూసుకోవాలన్నమాట. మనం అప్పుడు తక్కువ వేసి ఉంటాం కాబట్టి, ఎందుకంటే ముక్క ఉప్పుని ఈజీగా పీల్చేస్తుందని నేను అప్పుడు తక్కువ వేసిన. ఇప్పుడు ఒకవేళ మనం మళ్ళీ చూసుకొని వేసుకుందాము. సో ఇంక ఇది ఒక 5 మినిట్స్ అయితే వేయిద్దాం సింపుల్గా ఇంట్లోనే గీ రోస్ట్. ఓకేనా? సరే, మరి అంతలోపు మీరు ఇంకా ఏమైనా పాత వీడియోస్ ఉంటే చూసేయండి. అలాగే ఇంకా ఎవరైనా లైక్ కొట్టకపోతే కొట్టేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో చూడండి, మటన్ కొంచెం బాయిల్ అవ్వడానికి కొన్ని వాటర్ కావాలి కాబట్టి మనం మ్యారినేట్ చేసిన గిన్నెలోకి 1 కప్పు వాటర్ అయితే పోసుకుంటున్నాను. యాక్చువల్లీ వాటర్ అంతా ఇప్పుడు వాడను, చూసుకొని నిదానంగా వాడతా అనమాట. అంటే ఫస్ట్ కొంచెం బాయిల్ అవ్వాలి కదా, సో అందుకని. సో చూడండి, మన మటన్ అనేది ఎంత టెంప్టింగ్గా ఎంత క్రేజీగా ఉంది కదా. చెప్తాను కదా, చాలా మంది ఇంకా అంటే ఇప్పుడు నేనేందో హోమ్ ఫుడ్ చేస్తానా కానీ అనకూడదు. ఈ మందు తాగే వాళ్ళకి మంచింగ్లోకి భలే ఉంటుంది అనమాట ఈ గీ రోస్ట్. మటన్ గీ రోస్ట్ అంత బాగుంటుంది. ఇంకా చాలా మంది బిర్యానీలోకి కూడా తింటుంటారు మటన్ గీ రోస్ట్. సో చూసుకోవచ్చు ఎంత బాగా కుక్ అవుతుంది కదా. సో మనం కొంచెం వాటర్ వేసుకుందాము, ఎందుకంటే ఇది మటన్ కాబట్టి. అంటే మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం మటన్ అనేది గీ అంటే కొంచెం మెత్తబడాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నాం. కానీ ఈ వాటర్ అన్ని కూడా బాయిల్ అయిపోవాలన్నమాట, అప్పుడు పీస్ అనేది గట్టి పడుతుంది. ఆ తర్వాత మనం ఇంకా కొంచెం ముందుకు పోవచ్చు అనమాట. ఓకేనా? ఈ వాటర్ అన్ని ఫుల్ అయిపోయిన తర్వాత చూపిస్తా. ఓకేనా?
బట్ మీరు ఖచ్చితంగా ట్రై చేయాలా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా మటన్లో ఎక్కువ కర్రీస్ బిర్యానీలు తింటుంటారు కదా, మటన్లో స్టార్టర్స్ తక్కువ కదా. సో ఇట్లా ఒకసారి మటన్ గీ రోస్ట్ చేసుకున్నారంటే ఎప్పుడు ఇంకా మటన్ గీ రోస్టే చేసుకుంటారు, అంత బాగుంటుంది. నేను చెప్పిన వేలో చేసుకున్నారంటే ఇంకా అది తిరిపోతుంది అనమాట. ఓకేనా. సో ఈ వాటర్ అన్నీ అయిపోయే వరకు వెయిట్ చేద్దాం. ఒక 5 minutes అయింది మనము మటన్లో వాటర్ పోసి పెట్టి. ఎలా ఉందో చెక్ చేసుకోవాలన్నమాట అప్పుడప్పుడు, లేదంటే మాడిపోతుంది. మనం ఫ్రై కదా చేసేది. సో రండి ఎట్లుందో చూద్దాం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చూస్తున్నారా వాటర్ ఆల్మోస్ట్ ఒక 30% అయితే అయిపోయినాయి. ఇంకా ఈ వాటర్ అంతా కూడా మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. సో ఏమంటే మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి కాబట్టి చెక్ చేస్తాను. యాక్చువల్లీ మనం మ్యారినేట్ చేసినాము, సో కాబట్టి అండ్ అందులోనూ నేను అన్నీ కొంచెం మెత్త పీసులే తీసేసుకున్నాను. అంత మళ్ళీ ఓవర్గా కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. కాకపోతే మటన్ కదా చూసుకోవాలి. సో ఇది ఇట్లాగే బాయిల్ అవుతా ఉంటుంది. మనం మూత మూసేసి ఇంకొక 5 minutes అయితే వెయిట్ చేద్దాం. ఓకేనా. వెయిట్ చేద్దాం. మటన్ పెట్టే ఒక 10 నిమిషాలు అయింది. అంటే మీకు ఇప్పుడు చూపిస్తాను కానీ నేను నిలబడేసినాను, అంటే దాన్ని మనం బాయిల్ చేయలేదు కాబట్టి. జనరల్గా మటన్ ఫ్రైలు ఏం చేసినా బాయిల్ చేస్తారు, కానీ నాకు ఇట్లా డైరెక్ట్ వేస్తేనే కిక్ అనమాట. సో రండి వాటర్ అన్నీ అయినాయో లేదో చూసేద్దాము. ఎస్, చూసినారా వాటర్ అన్నీ వెళ్ళిపోయినాయి. జస్ట్ కొంచెం కొంచెం అలాగే ఉంది. అంటే ఇది ఏమంటారు మటన్ నుంచి వచ్చిన ఫ్యాటా, అందులోనూ మనము సో ఇంత మాత్రం ఉన్నప్పుడు మనం దీన్ని మంటని తగ్గించేసుకోవాలన్నమాట. మీడియంలో పెట్టుకొని ఇప్పుడు మనం ఉప్పు కారాలు అవన్నీ చూసుకొని ఇంకా కొంచెం, అంటే ఇప్పుడు ఈ వాటరిష్ ఉంది కదా, ఇదంతా పోయేలాగా కూడా చూసుకోవాలన్నమాట. సో చూసుకోవచ్చు సైడ్ అంతా ఎట్లయిపోయిందో. సో మీరు కాబట్టి అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలా. ఓకేనా. కర్రీకి ఏం ప్రాబ్లం లేదు. అబ్బబ్బబ్బా, స్మెల్ అయితే అద్దరిపోయింది. ఎంత టెంప్టింగ్ ఉందో నిజంగా, అంటే అసలు అద్దరిపోయింది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, చూసుకోవచ్చు మీరు. అసలు అది చూడండి. అబ్బబ్బబ్బబ్బా, గీ రోస్ట్ అంటే మామూలా సూపర్గా ఉంటుంది, అందులోనూ అది మటన్తో. సో ఇంకా కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఓకేనా. ఇంకా ఈ వాటరిష్ అంతా పోయే వరకు వెయిట్ చేద్దామా. సో ఇప్పుడు ఉప్పు అవన్నీ సరిపోయినాయో లేదో చూసుకోండి. సో నేనైతే కొంచెం వేసుకుంటున్నాను ఉప్పు, నాకు ఎందుకో సరిపోలేదు అనిపించింది, మరి కొంచెమే. అలాగే ఒక స్పూన్ కాదు, కొంచెం అంత, జస్ట్ అట్లా ఊరికే. అంటే సరిపోయింది ఆల్మోస్ట్, కానీ నాకు ఎందుకు అనిపించింది అనమాట. సో అందుకని కొంచెం వేసుకుంటున్నాం. ఇప్పుడు యాక్చువల్లీ మనం వాటర్ వేసుకున్నాం కదా, సో అందుకని. సో ఇప్పుడు వేసేసుకున్నాం కదా. ఒక్క నిమిషం. ఓకే, ఎందుకో తుమ్ము వస్తుంది, బట్ కంట్రోల్ వేసుకుంటాను. ఇప్పుడు ఇంకొక స్పూన్ ఇది వేసేసుకుంటే అయిపోతుంది. జస్ట్ ఇంకొక 5 minutes ఉంటే అయిపోతుంది. సో మనం ఇప్పుడు వేసుకున్నాం కదా, ఇదంతా మంచిగా కలపాలి. సో ఇదంతా నీట్గా కలిపేసి ఇంకొక 5 minutes ఉంటే మన మటన్ గీ రోస్ట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. టేస్ట్ అయితే అద్దరిపోతుంది, ట్రస్ట్ మీ. మీరు అసలు ఎప్పుడు తినండారు ఇంత మంచి టేస్ట్ మటన్ అనమాట. సో ఇంకొక 5 minutesలో ఉడికిపోతుంది. దాన్ని ప్లేటింగ్ చేసుకొని గార్నిష్ చేసి చూపిస్తాను. ఓకేనా. అండ్ ఈ వీడియో ఇంకా ఎంతమందికి నచ్చిందో ఒకసారి లైక్ చేసేయండి, షేర్ చేయండి. చూసుకోవచ్చు మీరు మటన్ అనేది ఎంత మంచిగా బాయిల్ అవుతుందో. ఓకేనా. వెయిట్ చేయండి ఒక 5 minutes. దీన్ని కొంచెం బాయిల్ చేపిస్తా. బాయిల్ కాదు, అదే ఇప్పుడు నేను మసాలాలు వేసినా కదా, చెప్తున్నాను కదా ట్రైపోడ్ ఇరిగిపోయింది అని. సో లెఫ్ట్ హ్యాండ్తో ఫోన్ రైట్ హ్యాండ్తో ఇట్లా తిప్పలేకున్నాను, ఇక్కడ పట్టుకుంటే గ్రిప్ వస్తుంది అనమాట. సో అందుకని చూపించలేకపోతాను. ఓకేనా. చూడండి ఫైనల్లీ అయితే మన మటన్ గీ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే. సో
సో ఇంత సింపుల్ గా మటన్ గీ రోస్ట్ అన్నమాట. నేను తక్కువ క్వాంటిటీతో చూపించినాను, మీరు ఎక్కువ క్వాంటిటీ అయినా ఇదే ప్రాసెస్ అన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అసలు భలే ఉంటది చపాతీలోకి, రైస్ లోకి, ఎనీథింగ్ అన్నమాట. ఈ మటన్ గీ రోస్ట్ అనేది మనము ఆయిల్ అనేది వాడలే, గీతో చేసినాం అనమాట. అంత బాగుంటది మటన్ గీ రోస్ట్. సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా ప్లేటింగ్ చేసేసుకొని చూపించేస్తాను అనమాట. ఇది మటన్ గీ రోస్ట్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ చూస్తున్నారు కదా, ఎమ్మి టెంప్టింగ్ మటన్ గీ రోస్ట్ అనమాట. సో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ రెసిపీ. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఆహాహాహా, ఒక్క చుక్క నూనె లేకోకుండా ఓన్లీ గీతోనే అనమాట ఈ గీ రోస్ట్, మటన్ గీ రోస్ట్. చాలా బాగుంటది, మ్యారినేట్ చేసి చేసిన. సో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ రెసిపీ. నచ్చితే ఒక లైక్ చేయండి. అసలు చూసుకోవచ్చు ముక్కకి ఎంత బాగుందో మసాలా. ఇట్లా అంటే మనం మరీ సపరేట్ గా మనకి గ్రేవీ ఉండదు అనమాట, ముక్కనే రైస్ లో కలుపుకొని తినేదన్నమాట. చాలా బాగుంటది. సో ఇంకా దీన్ని ప్లేటింగ్ చేసుకొని మీకు ఫైనల్ టచ్ అయితే ఇచ్చేస్తాను. ఓకేనా, రండి. సో మనం ఇంకా ప్లేటింగ్ అయితే చేసుకున్నాము గీ రోస్ట్ ని. సో చూడండి ఎంత సూపర్ ఉన్నాయి కదా ముక్కలు, నిజంగా అద్దరిపోతుంది. ఇంకా ఎవరైనా ఇట్లా మంచింగ్ అసలు చెప్పకూడదులే, అన్నంలో గినవునా అద్దరిపోతుంది మటన్ గీ రోస్ట్. సూపర్ ఎమ్మి ఉంటుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయాల. చూస్తున్నారు కదా ఎంత బాగుందో మటన్ గీ రోస్ట్. మమ్మీతో టేస్ట్ చేపిద్దాం. ఇప్పుడు దీని రోజే పక్కన పెట్టేసేసి దీనికి చూడండి. సో ఫైనలీ మన మటన్ గీ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మటన్ రోస్ట్, మటన్ గీ రోస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. ఓకేనా. సో గైస్ గార్నిష్ అయితే చేసినాను కదా, ఇప్పుడు మమ్మీకి ఇద్దాము మటన్ గీ రోస్ట్ ని టేస్ట్ చేయమని. మమ్మీ ఎలా ఉంటుందో చూద్దాం. హాయ్ మమ్మీ, కాలుతాంది జాగ్రత్త, స్పూన్ ఇమ్మంటావా? ఏ మమ్మీ, ఇంకా మేము అడగను అడగలే, అప్పుడే టేస్ట్ చేస్తాంది. ఎట్లుంది మమ్మీ మటన్ గీ రోస్ట్? బాగుందా? అద్దరిపోయింది కదా. సో చూసుకోవచ్చు, మమ్మీ కూడా అద్దరిపోయేదనింది. సో ఇది గైస్ ఈ వీడియో, మీరు కూడా చూడండి గీ రోస్ట్ ఎంత బాగుందో. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇగో ఇది నాకి, ఇది నేను మానేది దొమ్మ కాదు, మనం దొమ్మ అంటాం, ఇంగ్లీష్ లో చెప్పాలి ఆడియన్స్ కి. అబ్బా అద్దరిపోయింది మమ్మీ. బా మటన్ గీ రోస్ట్ మాత్రం చంపేసింది, కిర్రాక్. ఓకే మరి వీడియో లెంత్ అవుతుంది. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గైస్ చూడండి మటన్ గీ రోస్ట్ బాగుందని మమ్మీ అయితే గ్రేవీని అంతా మంచిగా, అంటే మధ్యాహ్నం పులావు మటన్ కర్రీ చేసినాంలే, కలుపుతాను. బాగుందేమా? చాలా బాగుంది, సూపర్ ఉంది కదా. నేను కూడా తిన్నా ఇప్పుడే, సూపర్ గా ఉందంట గీ రోస్ట్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది అసలు తీయాల్సిన అవసరం లేదు క్లిప్, కానీ ఆడియన్స్ కోసం తీసిన.